హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రతి గ్రామాన మరియు పట్టణంలోని వార్డులలో నిర్వహించే కార్యక్రమం శుక్రవారం రోజున 8 వార్డులకు సంబంధించిన ముగ్గుల పోటీ కార్యక్రమం మార్కెట్ యార్డ్ లో నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. వార్డుకు 5 మంది చొప్పున సెలక్షన్ చేశారు. రేపు ఎల్లుండి జరిగే ముగ్గుల పోటీలు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహిస్తారని తెలిపారు. చివరి రోజున నియోజకవర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించి మంత్రి గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు కోమటి స్వర్ణలత సత్యనారాయణ, పెరక భాగ్యారెడ్డి, దొడ్డి శ్రీనివాస్, వల్లపు రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భంకా చందు, మెప్మా ఉద్యోగులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మన హుస్నాబాద్ నియోజకవర్గం తరపున మన మంత్రివర్యులైన పొన్నం ప్రభాకర్ అన్న గారు హుస్నాబాద్ టౌన్లో 20 వార్డులు ఉన్నాయి. 1వ వార్డు నుండి 8 వార్డుల వరకు ఇవాళ 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు 3 రోజులు ముగ్గులు నిర్వహించడం, మహిళల్లో ఉన్న శక్తిని ముందుకు తీసుకురావడం, రంగురంగులతో ముగ్గులు, కలర్లతో ముగ్గును డిజైన్లు కాకుండా చుక్కల ముగ్గులతో వేయడమే ప్రాధాన్యత అనేది ఇవ్వడం కావటం, దానికి ఒక వార్డుకు 5గురిని సెలెక్ట్ చేయడం అయింది. హుస్నాబాద్లో 20 వార్డులు కాబట్టి 100 మంది అవుతారు. మళ్ళీ లాస్ట్ లెవెల్లో మళ్ళా 100 మందితో మండల్ లెవెల్లో పెడతారు. దానిలో మంత్రి చేతులతోని ప్రైజులు ప్రతి ఒక్క మహిళకు ముగ్గు సెలెక్ట్ అయ్యి దానికి మంత్రి వారి చేతుల మీదుగా ప్రైజ్ తీసుకోవాల్సి వస్తుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో 1వ వార్డు నుండి 8వ వార్డుకైనా రేపు 8 వార్డులు, ఎల్లుండి 8 వార్డులు కూడా మున్సిపల్ ఆఫీస్లో జరుగుతుంది. అక్కడ అందరూ హుస్నాబాద్ మిగతా వార్డులు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీలో నూతన సంవత్సరం సందర్భంగా, సంక్రాంతి పండుగ సందర్భంగా హుస్నాబాద్ శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు వారి ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్లో ముగ్గుల పోటీ ఇవాళ నుంచి 3 రోజుల పాటు హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులకు సంబంధించి నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి వెలుగు మెప్మా వాళ్ళ ఆధ్వర్యంలో న్యాయ నిర్ణేతలు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి దీన్ని దిగ్విజయంగా 3 రోజుల పాటు చేసి మళ్ళీ నియోజకవర్గ స్థాయిలో కూడా మరి అన్ని మండలాలకు సంబంధించి ఫస్ట్ ప్రైజులు కూడా మంత్రి గారు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. మరి మేము కూడా హుస్నాబాద్ పట్టణంలో 20 వార్డులకు సంబంధించి ఈరోజు ఇవాళ 8 వార్డులకు సంబంధించి ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ జరిగింది. మరి అందులో వచ్చిన అందరు పార్టిసిపేట్ జరిగిన దానిలో ఫస్ట్ ప్రైజులు వీళ్ళు మన మెప్మాకు సంబంధించి ఫస్ట్ ప్రైజులను మంత్రి గారు వచ్చిన తర్వాత 7 మండలాలు పూర్తయిన తర్వాత అవి డిక్లేర్ చేస్తారు. 20 వార్డులకు సంబంధించి మేము మా ఉడతా భక్తిగా ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ అయిన వాళ్ళకు మరి బహుకరణ చేయడం జరుగుతుంది. ఇవాళ కూడా ఇచ్చినాం. రేపు ఎల్లుండి కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అధిక సంఖ్యలో పాల్గొని మీ ఇప్పుడు ఏదైతే ఈ పోటీలు నిర్వహించడం అనేది సాధారణం. మరి ఇందులో మనం మీ సృజనాత్మకతను బయటకు తీసి ఇలా గెలిచినప్పుడు మనం దీన్ని పోటీగా తీసుకోకుండా దీన్ని మనం కూడా మళ్ళీ దీన్ని ప్రయత్నం చేసి గెలవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా మరి సంతోషంగా పాల్గొనాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రేపటి కార్యక్రమం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో
నిర్వహించడం జరుగుతుంది. అందులో కూడా మేము తప్పకుండా మా వంతుగా పార్టిసిపేట్ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 3, 4, 5 తారీఖులలో గ్రామాలలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. వివోల ఆధ్వర్యంలో ప్రతి ఒక్క మహిళ అట్టి ముగ్గుల పోటీలో పాల్గొని మీ యొక్క ప్రతిభను కనబర్చేలా మీరు అందరూ అట్టి ముగ్గుల పోటీలలో పాల్గొనాలి. ఒక విలేజ్ నుంచి 5గురిని సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆ 5గురిని మండల స్థాయికి తీసుకురావడం జరుగుతుంది. మండల స్థాయిలో మండలంలోని అన్ని మండలాలు కలిసి ఇక్కడ ముగ్గులు వేయడం జరుగుతుంది. అందులో నుండి 5గురిని తీసి నియోజకవర్గంలో కూడా అట్టి ముగ్గుల పోటీలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అవకాశానికి ఏదైతే మీరు ముగ్గులు వేస్తున్నారో మీ ముగ్గులకు ఏవైతే మీ ముగ్గులు కనుక మీరు వేసిన ముగ్గులు బాగుంటే వాటికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. వారికి ఇట్టి బహుమతులు మంత్రి గారి చేతుల మీదుగా కూడా లాస్ట్ ఫైనల్ బహుమతులు వారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు గ్రామాలలో ప్రతి ఒక్కరూ ముగ్గులు వేసి మీ ప్రతిభను చాటుకునేలా మీ ముగ్గుల పోటీలో మీరు అందరూ పాల్గొనాలని చెప్పి తెలియజేసుకుంటూ